నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సూర్యలంక బీచ్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి। నల్లబర్రి పొగాకును ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ వెంటనే కొనుగోలు చేయాలి। పర్చూరులో రాస్తారోకో చేసిన రైతులు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేసిన రైతు సంఘాల నేతలు। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట మురళి సూర్యలంక బీచ్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ సూర్యలంక బీచ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు। సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల్లో మడ మొక్కలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులకు సూచించారు। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట మురళి సూర్యలంక బీచ్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ సూర్యలంక బీచ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద బీచ్ అభివృద్ధికి భారత ప్రభుత్వం 97.52 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు। బీచ్ అభివృద్ధికి టూరిజం కార్పొరేషన్ 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడం మరి ముఖ్యంగా బీచ్ లో చేపట్టే వివిధ పనుల్ని జిల్లా కలెక్టర్ అధికారులకు క్షుణ్ణంగా వివరించారు। బీచ్ అభివృద్ధిలో మడ మొక్కలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని ఆయన అన్నారు। మడ అడవులను సందర్శించడం టూరిజం యొక్క ప్రత్యేకత అని ఆయన తెలిపారు। కాలువకు ఇరుపక్కల మడ మొక్కల అభివృద్ధిలో అటవీ శాఖ సహకారంతో పనిచేయాలన్నారు। ఈ సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డిఈ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। మ్యాంగ్రోవ్ డిస్టర్బ్ చేయకుండా అంటే ఒకవేళ మ్యాంగ్రోవ్ నాకు తెలిసి బిగినింగ్లలో అట్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం దూరం వరకు లేదు, అట్ ఎ సర్టెన్ వెరీ లిటిల్ డిస్టెన్సే లేదు, ఆ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది। అది పట్టడం దాకా మ్యాంగ్రోవ్ థిక్గా ఉంది। మ్యాంగ్రోవ్ చూడడం అనేదే మీ టూరిజం అట్రాక్షన్। మీ జట్టీలో వెళ్ళేవాడు మ్యాంగ్రోవ్ని ఎంజాయ్ చేస్తాడు, థిక్ గ్రీన్ని, అందులో ఉన్నటువంటి ఎండేంజర్ స్పీసీస్ పిల్లి ఏవో ఉంటాయి దాంట్లో, ఆ పిల్లి అవి అండ్ సమ్ ట్రైబల్ పీపుల్ ఆర్ ఫిషింగ్, ఆ మ్యాంగ్రూవ్లోనే వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటుంటారు, అది చూస్తారు। అండ్ సమ్ ఉంటుంది ఎండేంజర్ స్పీసీ మ్యాంగ్రూవ్ క్యాట్ ఏదో ఉంటుంది ఒకటి, దాన్ని ఏదో అంటారు బిగ్ సైజ్, అది దొరుకుతుంది, కనపడితే చూస్తారు। అండ్ మధ్యలో ఒక చోట ఎక్కడో ఐలాండ్ లాగా ఉంది, అక్కడ ఏదైనా అంటే టీ కాఫీ అలాంటివి తీసుకోవడానికి అలా ఉంటుంది। అది సార్ సూర్యలంక ఒక 3.5 acresలో సార్ ఏపీ టూరిజంకి ఇచ్చిన ల్యాండ్లో దాని సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాం సార్। అంటే సార్ దాంట్లో ఫస్ట్ వచ్చి ఒక 9 meters మనకి రెస్ట్రిక్షన్। నల్లబర్లి పొగాకును రైతుల నుండి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పర్చూరులో పొగాకు రైతులు రాస్తారోకో చేపట్టారు। నిరసన ప్రదర్శనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు। నల్లబర్లి పొగాకు కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతు సంఘాలతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పలువురు పొగాకు రైతులు హెచ్చరించారు। నల్లబర్లి పొగాకును రైతుల నుండి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పర్చూరులో పొగాకు రైతులు రాస్తారోకో చేపట్టారు। నిరసన ప్రదర్శనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు। ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ పొగాకుని కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కంపెనీలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు। తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి కంపెనీలు కానీ లేక ప్రభుత్వాలు కానీ పొగాకుని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు। పొగాకు రైతు పరిస్థితి రోజురోజుకి దుర్భరంగా తయారవుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు। పొగాకుని కంపెనీలు కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వం పొగాకు బోర్డు ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా ప్రభుత్వం చెప్పిన 12,500 కన్నా కొనాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి। తక్షణమే ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని కొనిపించడమో కొనటమో చేయకపోతే ఆత్మహత్యల పరంపర ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో పత్తి రైతులు కనుక ఏ విధంగా ఆత్మహత్యలు పాలయ్యారో అలాంటి స్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్తున్నాం। రేపు 27వ తారీఖున ఈ కంపెనీ ఐటీసీ ముందు అక్కడ జీపీఐ ముందు వాళ్ళు రైతులకి వాగ్దానం చేసి రిటర్న్గా కూడా ఇచ్చి ప్రోత్సహించి వేయమని చెప్పి ఆ విధంగా కనపడకుండా పోతున్నారు, దొంగల్లాగపోతున్నారు। అందుకని వాళ్ళ మీద చీటింగ్ చేసి పెట్టాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా వీళ్ళ మీద కంపెనీల మీద ఆ పని కూడా చేయాలనుకుంటున్నాం। ఆ రకంగా 2వ తారీఖు 6 నూరైన పరిస్థితుల్లో అప్పటికి కూడా కొనుగోలు చేయకపోతే మొత్తం పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి సెలవు అని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వేల మంది రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి
ఆ విధంగా కొంటమా సావటమా మీరు బాధ్యత తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని వ్యవసాయాలు ఉండదు ఇక్కడ పారిపోమంటారని చెప్పి రైతులు మొత్తం కూడా 2వ తారీఖు విజయవాడ రమ్మని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. ఈ మిర్చి అంతంత మాత్రంగా అయిపోయింది, పొగాకు అంతంత మాత్రంగా అయిపోయింది, అది కొబ్బరి అట్లనే అయిపోయింది. ఇప్పుడు చూస్తే కందులు పెసలు ఏది కూడా మార్కెట్ కొంటారా. ఈ రకంగా పంటలన్నీ కొనకుండా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనిపించే స్థితికి తీసుకురావటం మంచిది కాదని ప్రభుత్వం తీసుకుని కొనాలని చెప్పి నేను కోరుతున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఒకసారి చూద్దాం. జీవ వైవిధ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు గాను చీరాల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి బయోడైవర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్సర్వర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 22న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఈ అవార్డును ఉపాధ్యాయులు భానుచంద్రమూర్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకోనున్నారు. జీవ వైవిధ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను విశేష సేవలు అందిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి బయోడైవర్సిటీ కన్వర్జర్ అవార్డు ప్రదానానికి ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, మెంబర్ సెక్రటరీ రామకృష్ణ నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరిగే సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నట్లు భానుచంద్రమూర్తి తెలిపారు. జీవ వైవిధ్యంపై కృషి చేస్తున్న ఎంపిక చేసిన వ్యక్తులకు వ్యక్తిగత విభాగంలో ఈ అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. గత 2 దశాబ్దాలుగా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాక వ్యక్తిగతంగా గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర జీవ వైవిధ్య మండలికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వేడేపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు. వేడేపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమైనట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూకే కాకినాడ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025ను కళాశాలలోని అత్యాధునిక కంప్యూటర్స్ ల్యాబ్స్ లో నిర్వహించడం జరిగిందన్నారు. ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షలకు ఉదయం 243 మంది విద్యార్థులకు గాను 235 మంది, సాయంత్రం 239 మంది విద్యార్థులకు గాను 230 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ కాకినాడ నియమించబడిన అబ్జర్వర్ పరీక్షలు సజావుగా జరిగేటట్లు చర్యలు చేపట్టారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. రాగల 4-5 రోజుల్లో కేరళ భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 21న తూర్పు మధ్య అరబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు మధ్య అరబియన్ ప్రాంతంలో ఈ నెల 22న అల్పపీడనంగా మారి క్రమేపీ ఉత్తర దిక్కుగా కదులుతూ బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
భవిష్యత్తులో రాబోయే యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా సమాయత్తమవుతుంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ భారీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ తరహాలో అమెరికాకు గోల్డెన్ డోమ్ ను రూపొందించనున్నట్టు తెలిపారు. సుమారు $175 బిలియన్ల ఖర్చుతో ఆ డోమ్ నిర్మించనున్నారు. బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక దాడుల నుండి అమెరికాను కాపాడుకునేందుకు గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈ రోజు ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లో యోగాంధ్ర వెబ్సైట్ ను ప్రారంభించి ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని ఆయన అన్నారు. యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ నుండి విడుదలైన సిట్రోయన్ C3 కారును మన దేశ మార్కెట్ కు అనుగుణంగా తయారు చేశారు. దీన్ని ఇటీవల సిఎన్జి పవర్ ట్రైన్ ఎంపికతో ఆధునీకరించారు. అయితే సిఎన్జి కిట్లను డీలర్ స్థాయిలో ఇన్స్టాల్ చేస్తారు. మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న మారుతి బ్యాలెనో, ఇతర ప్రీమియం హ్యాచ్ బ్యాక్లకు సిట్రోయన్ C3 పోటీగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టాటా పంచ్ తో ప్రధాన పోటీ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండింటిని బేబీ SUVలుగా భావించవచ్చు. స్టైల్, పవర్ ట్రైన్ ఇతర లక్షణాల్లో ఒకే విధంగా కనిపిస్తాయి. ఐపీఎల్ 18వ సీజన్లో చివరి ప్లే ఆఫ్స్ బెర్త్పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్లు నాకౌట్కు దూసుకెళ్లగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ సీజన్లో అదరగొడుతున్న ఇరు జట్లు బుధవారం వాంఖడేలో అమితుమికి సిద్ధమయ్యాయి. అయితే వర్షం ముప్పు ఉన్నందున పూర్తిగా 20 ఓవర్ల ఆట సాధ్యమవుతుందనేది సందేహంగా ఉంది. మాజీ ఛాంపియన్ అయిన ముంబై మరోసారి ప్లే ఆఫ్స్ పై కన్నయ్యగా తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ ఎలాగైనా గెలుపొందాలని కసితో ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సూర్యలంక బీచ్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి. నల్లబర్రి పొగాకును ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ వెంటనే కొనుగోలు చేయాలి. పట్నూరులో రాస్తారోకో చేసిన రైతులు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేసిన రైతు సంఘాల నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.